హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర బ్రిడ్జ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ముందుగా తొలా ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఫస్ట్ పండగ కదా, అందరు హ్యాపీగా ఉండాలి, అందరు బాగా చేసుకోవాలి. నేనైతే ఇవాళ చాలా మంచిగా చేసుకున్నా. ఎర్లీ మార్నింగ్ లేచిన పూజలు అయినాయి, పిండి వంటలు కూడా అయినాయి, మంచి మంచి వంటలు కూడా చేసుకొని తిన్నాం. ఇంక ఇవాళ నేను మసాలా వడ చేసిన ఫ్రెండ్స్. ఒక కప్పు శనగపప్పు తీసుకున్న, అది కడిగి నీట్గా నానబెట్టుకున్న 2 hours ఆరబెట్టుకొని ఒక కప్పటి తీసుకొని పక్కకు పెట్టుకున్న. మిగతాది నేను మిక్సీ పడుతున్నా. నేను కడగడం చూపెట్టాలి. ఒక కప్ అయితే తీసుకొని, అది అందరికీ తెలిసిందే, కడిగి పెట్టాలి, 2 hours నానబెట్టాలి. ఇంకా నేను మిక్సీ పట్టింది చూడండి, బరకగా పట్టాలి, కచ్చా పచ్చా పట్టుకోవాలి, మొత్తం పిండిలాగా స్మూత్గా పట్టొద్దు. ఈ కప్పడు నేను శనగపప్పు తీసుకున్నది కూడా వేసిన. కోయిగూర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. కోయిగూరనైతే కంపల్సరీ వేసుకోవాలి. తోటకూర అయినా సరే, కోయిగూర అయినా సరే. దాంట్లో తగినంత కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు. ఇంకా ఇంతే. వాటర్ అయితే అస్సలు పొయ్యొద్దు. ఇది అయితే ఏది ఆనియన్స్, ఉల్లిగడ్డ మనం కోయిగూర వేసినాం చూడు, దాని వాటరే వచ్చేస్తుంది. మంచిగా ఇట్లా పిసుకుతూ మనం ఉండలు కట్టేసేసుకోవాలి. ఉండలు కట్టుకున్నాక ఇవన్నీ పక్కకు పెట్టుకొని, నూనెనైతే కాగుతుంది, లో ఫ్లేమ్లో పెట్టాలి, హైలో పెట్టొద్దు అస్సలకే, లేకపోతే వడ అనేది మాడిపోతుంది. లోపటంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన అంతా మాడుతుంది, కలర్ వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో చూడండి అట్లా వెయ్యాలి. నేనైతే లో ఫ్లేమ్లో, అస్సలు కదపొద్దు గరిటెతోటి. తర్వాత మనము ఒక 5 minutes అయినాక కదపాలి. అట్లా ఇటువైపు అటువైపు మంచిగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి, బంగారం కలరు. సూపర్ ఉంటుంది. ఎంత క్రిస్పీ అయిందంటే చాలా బాగా అయింది. ఇంకా ఇవాళ పండుగ స్పెషల్ కదా, చాలా రోజులు అయింది తినకని చేసుకున్నాము. సూపర్ అయింది. కోయిగూరతోనైతే చాలా బాగా అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు చేసుకోండి, ఓకే. ఇంకా చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా అమ్మనైతే వచ్చింది, మా అమ్మకైతే చూపిస్తున్నా టేస్ట్ చేయమని. పాపం తనైతే చేస్తుంది. ఇదంతా వింత అనుకుంటుంది అమ్మ, ఏంది ఇట్లా అన్నట్టు, ఆమెకు తెలియదు కదా. ఇంకా ఆమెనైతే టేస్ట్ చేసి సూపర్ ఉంది అని అన్నది. థ్యాంక్స్ ఫ్రెండ్స్.